ఎన్టీఆర్ అన్నను వార్ 2 టీజర్ రిలీజ్ అయ్యాక హాలీవుడ్ రేంజ్ లో చూస్తామని ఎవ్రీ ఎన్టీఆర్ అభిమాని కూడా అనుకోలేదు. అసలు ఎన్టీఆర్ అన్న బర్త్డే కారణంగా అయితే మనకి ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్ 31 మూవీ నుంచి అయితే ఎటువంటి అప్డేట్ లేదని వాళ్ళు ముందే అయితే చెప్పేశారు. మనకి వార్ 2 నుండి సంథింగ్ అప్డేట్ అయితే వస్తుందని చెప్పారు. మొత్తానికైతే టీజర్ నే ఇంకా రిలీజ్ చేశారు. ఇంకా ఫైనల్లీ టీజర్ ఎలా ఉంది, వాట్ సంథింగ్ విల్ బి హైడెన్ ఇన్ దిస్ టీజర్, ఇవన్నీ చెప్పుకోవాలంటే ముందు మాట్లాడే ముందు జూనియర్ ఎన్టీఆర్ అన్నకైతే హ్యాపీ బర్త్డే. ఇంకా ఎన్టీఆర్ అన్న బర్త్డే కారణంగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఎలా ఉంది తెలుసా, పవర్ఫుల్ ప్యాక్డ్ ఎలివేషన్స్ తో మొత్తం టీజర్ మొత్తాన్ని సింగిల్ హ్యాండెడ్ గా ఇంకా డామినేషన్ చేస్తూ వెళ్ళారు. ఇంకా ఈ మల్టీ స్టార్ యశ్రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ అని అంటేనే మినిమం వైలెన్స్ అండ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటిది టీజర్ ఓపెన్ చేయగానే ఎన్టీఆర్ అన్న వాయిస్ అవడంతో మనకి హృతిక్ రోషన్ గారికి ఎలివేషన్ ఇస్తూ వెళ్తుంది. ఈ వార్ 2 ఫ్రాంచైజీలో జరుగుతుంది ఏం తెలుసా, మన హృతిక్ రోషన్ గారి గురించి మన ఎన్టీఆర్ అన్నకు తెలుసు, బట్ ఎన్టీఆర్ అన్న గురించి ఏం జరుగుద్దో ఏం తెలుస్తుందో మనకి హృతిక్ రోషన్ గారికి అయితే ఈ వార్ 2లో చూపిస్తారు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు ఒక్కొక్కటి అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఒక్కొక్క హీరో రా షాట్ అనేది మొత్తానికి అయితే మనకి వీళ్ళు కింద మొత్తం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. మనకి ఎయిర్ బేసెస్ లో కూడా వీళ్ళు యాక్షన్ సీన్స్ అయితే చూపిస్తున్నారు. హాలీవుడ్ మోటో లెవెల్ కంపెనీ వంటి షూట్స్ అయితే వీళ్ళు చక్కగా ఇంకా ఎడిట్ కట్ చేసి టీజర్ లో మనకి చూపించారు. ఇంకా యాక్ట్రెస్ లీడ్ రోల్ లో ఉన్న మనకి కియారా అద్వానీ గారి లుక్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. మనకి వార్ ఫ్రాంచైజీ అంటే మనకి యశ్రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ అనేది ఎవ్రీ హీరోయిన్ యాక్ట్రెస్ రోల్ కూడా జస్టిఫై గా ఏదో ఒక స్కోప్ అయితే ఉంటుంది. కియారా అద్వానీ గారి నుంచి కూడా ఏదో ఒకటి ఆశించవచ్చు మూవీ వచ్చాక. బట్ మనకి ఎన్టీఆర్ గారి లుక్ ఉంది కదా, ఇది బీస్ట్ మోడ్ లో అనిపించింది ఈ లుక్ మాత్రం. నౌ కమింగ్ టు ది వీళ్ళిద్దరి యాక్షన్ సీన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. హృతిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ అన్న గురించి అయితే ఒక కోల్డ్ స్టారింగ్ ఫైట్ లో అయితే వీళ్ళిద్దరూ మంచిగా బ్లడ్ బాత్ అయితే చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి యాక్షన్ సీన్స్. బట్ మూవీ వచ్చాక వీళ్ళు ప్రీ క్లైమాక్స్ లో ఈ ఫైట్ సీక్వెల్స్ పెడతారా లేదంటే క్లైమాక్స్ సీన్స్ లో పెడతారా అనేది తెలియదు. కానీ టీజర్ కి తగ్గట్టుగా అయితే మినిమం ఒక 20 సెకండ్స్ యాక్షన్ సీన్స్ అయితే వీళ్ళు భలే షూట్ చేశారు భయ్య. నాకైతే మాత్రం మన టాలీవుడ్ ఎన్టీఆర్ అన్న అయితే మాత్రం ఎయిర్ నుంచి ఎగిరే షూట్ ఉంటది కదా, ఇది ఇంకా RRR లో టైగర్ పైన ఎగిరిన సీనే నాకు అనిపిస్తుంది. మరి మీకు RRR దేవరో ఏదో ఒక లుక్ అనిపించే ఉంటది కదా మన ఎన్టీఆర్ అన్న ఒక్కసారిగా హాలీవుడ్ రేంజ్ లో చూడ తెలిస్తే ఇంకా కామెంట్ పెట్టేసండి. అయాన్ ముఖర్జీ గారి వార్ 2 మాత్రం ఈ ఇండిపెండెన్స్ డే కి అయితే ర్యాంప్ ఆడిస్తుంది. ఇంతకీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.